స్మృతులను నెమరు వేసుకొని అలాంటి ఇబ్బందులు ప్రజలకు కలగకుండా ఈరోజు మా గౌరవ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ప్రాపర్ గా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ చూసే వాళ్ళకు వ్యూవర్స్ కు ఫెసిలిటేట్ చేయడం జరిగింది. కానీ మీరు గతంలో చెప్పినట్టే చిన్నపిల్లల్ని సినిమా బెనిఫిట్ షోలకి వాటికి తీసుకుని రావద్దని చాలా సార్లు చెప్పినా కానీ అలాంటి చాలా మంది పిల్లలతో కూడా వచ్చారు. మేము పేరెంట్స్ కు మా రిక్వెస్ట్ మేము ఆల్రెడీ చెప్పాము. అది పేరెంట్స్ దే విల్ టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ. అది అంటే అది పేరెంట్స్ ఉండాలండి. మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాము. ఆయనక హోర్డింగ్స్ టికెట్ ఉన్న వాళ్ళే లోపలికి రావాలని బయట కూడా పెట్టారు. క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అన్ని విధాలా మనము పరిపూర్ణమైన చర్యలు తీసుకొని ఈరోజు మీరే చూస్తున్నారు ఎలా క్రౌడ్ కంట్రోల్ ఏ విధంగా జరిగింది, ఫెసిలిటేషన్ ఏ విధంగా జరిగింది. పాత వీటిలో ఏమైనా ఉన్నదాన్ని ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఈరోజు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని అందరినీ ప్రాపర్ గా పంపించడం జరిగింది. ప్రశాంతంగా రావాలి, సినిమా చూసుకోవాలి, వెళ్ళాలి. మా బందోబస్తు ఉంటుందండి ఇక్కడ ఎందుకంటే క్రౌడ్ కంట్రోల్. ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్, జనసమ్మర్దమైన ప్రాంతము. అన్ని హోటల్స్, అందరూ ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి. జన సమ్మర్దంగా ఉంటుంది. ఇక్కడ చిన్న నేరో లైన్స్ ఉంటాయి కాబట్టి మా యొక్క ప్రివెంటివ్ బందోబస్తు ఇక్కడ ఉంటుంది. చూస్తలేరా ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ. గతంలో ఎప్పుడు జరగలేదు. మేము ఎక్కడ మాది ఇక్కడ చిక్కడపల్లి పోలీసు అయిన తర్వాత మా డిస్టిక్ మన కమిషనర్ హెడ్ క్వార్టర్ పోలీసు తోటి బందోబస్తు పటిష్టమని చెప్పి 2 థియేటర్లో వచ్చింది ఒకటే సినిమా. 3000 మంది వ్యూవర్స్ ఉన్నారు ఇక్కడ. చూసేవాళ్ళు లోపల. దాని గురించి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ప్రజలు ప్రశాంతంగా మూవీ చూడడానికి మేము ఫెసిలిటీ అన్ని పక్కా నోటీస్ ఇస్తాము. అన్ని మా యొక్క ప్రివెంటివ్ చర్యలు వాళ్ళకు కూడా ఉంటాయి. నోటీస్ కూడా ఇస్తాము.